పెద్ది మూవీ రివ్యూ. మా ఊరికి ట్రైన్ ఆగాలి, మా ఊరికి ట్రైన్ ఆగాలి అని అంటారు. మొత్తానికి ట్రైన్ ఆగింది. కానీ మన హీరో అదే ట్రైన్ ఎక్కి అస్సాం వెళ్ళిపోయినాడు. అంతే. సింపుల్. థాట్ సింపుల్. మూవీలోకొస్తే మూవీ అయితే బాలేదండి. మొత్తం ఎంటైర్ మూవీ 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్‌లో ఒక 40 మినిట్స్ ఒకటే వర్తి. అది కూడా కుస్తీ పోటీలుంటాయి గదా! అదొకటే నాకు అనిపించింది. అంతకు మించి మిగతాదంతా నాకు అసలు ఎక్కడా నచ్చలేదు మూవీ ఎంటైర్. అసలు మూవీలో ఏం నచ్చలేదురా అంటే చెప్తా. ఇప్పుడు వాళ్ళు ఊరు, 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 ఊరు అంటారు. అసలు ఆ ఊరినే సరిగ్గా చూపియరండి మూవీలో. మొత్తం వీఎఫ్ఎక్సే ఉంటుంది. అసలు ఎక్కడ మీకు రియలిస్టిక్‌గా ఫీల్ కావాలని గూడా అనిపియదు. కంప్లీట్ ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. వాళ్ళ ఊరు పోర్షన్స్‌లో నాకు తెలిసి ఒక 10 మినిట్స్ సీక్వెన్స్ గూడా ఉండదు వాళ్ళ ఊర్లో. దాన్ని పట్టుకొని వీళ్ళిప్పుడు వాళ్ళ ఊరినే ఎస్టాబ్లిష్ చేయకుండా, వాళ్ళ ఊర్లో ఏం చూపియకుండా అసలు ఎలా ఫీల్ అయితారనుకున్నారు? నాకైతే అసలు ఎక్కలేదు అసలది ఊరిది. అంతా వీఎఫ్ఎక్సే ఉంటుంది. అది కూడా వరస్ట్ వీఎఫ్ఎక్స్ 350,00,00,000 పెట్టి మనోళ్ళు ఈ వీఎఫ్ఎక్స్ చేసినారు. చాలా గ్రేట్ అనమాట. చెప్తున్నా కదండీ! అసలు ఆ ఊర్లో మన హీరో వాళ్ళు ఉంటారన్నట్టు ఫీల్ కూడా చేయరు మూవీలో. అలాంటప్పుడు ఆ ఊరికి ట్రైన్ వస్తే ఏంటి? ఏరోప్లేన్ వస్తే ఏంటి? ఎక్కడో కొండ కింద ఊరని చెప్తుంటారు గానీ అసలు అది చూపియరు సరిగ్గా. ఇంకా మెయిన్‌గా మనం మూవీలో మాట్లాడుకోవాల్సింది మన జాను పాప క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా వరస్ట్‌గా రాసినారండి. గట్టిగా మాట్లాడాలంటే చాలా వల్గర్‌గా రాసినారు. ఒక హీరోయిన్ అందాన్ని చూపియాలంటే రంగస్థలంలో మన సుకుమార్ గారు చూపించినట్టు సమంతని చూపించినట్టు చూపియాలి. అదే ఒక సినిమాలో ఒక హీరోయిన్ అందాన్ని కామంతో చూపియాలంటే మీకు పెద్ద మూవీ చూస్తే అర్థమైపోతుంది. అలా ఉంటదండి. మన హీరోయిన్ వచ్చినప్పుడంతా ఏం లేదు డైరెక్ట్ పీకేయడమే ఇంగంతే. ప్రతి షాట్‌లో పీకేయడమే అండి. ఇంక వేరేది అసలు ఏది ఉండదు. నాకైతే అసలు ఎందుకురా దీనికైనా తీసుకుందనిపించింది. చాలా అంటే చాలా డౌన్ గ్రేడెడ్ రైటింగ్ అది హీరోయిన్‌కైతే. బేసిక్‌గా టైర్ 1 హీరోస్‌లో పడాల్సిన హీరోయిన్ క్యారెక్టర్ కాదనిపించింది నాకైతే. మళ్ళీ మన హీరోయిన్ ఎవరు? ఆషామాషి నార్మల్ ఊర్లో అమ్మాయి కూడా కాదు. మన ఎమ్మెల్యే గారి కూతురు. అసలు ఎమ్మెల్యే గారి కూతురు ఎక్కడన్నా రోడ్ల మీద బట్టలిప్పుకొని తిరుగుతదా అండి? అయితే వరస్ట్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా వరస్ట్ అనిపించింది. ఇంకోటి చాలా అంటే చాలా గలీజ్‌గా అనిపించింది. పెద్ద హీరో 'టైర్ 1' హీరో మూవీలో హీరో వెళ్లి వితౌట్ కన్సర్న్ హీరోయిన్‌కి ముద్దు పెట్టుకుంటాడు. అది కూడా మళ్ళీ సెకండ్ హాఫ్‌లో చాలా అంటే చాలా గలీజ్‌గా జస్టిఫికేషన్ చేస్తారు. అక్కడైతే ఇంకా వరస్ట్ అనిపించింది నాకు. అసలు 'టైర్ 1' హీరో మూవీకి ఎంతమంది ఇన్‌ఫ్లూయెన్స్ అయితుంటారు. బేసిక్‌గా ఇప్పుడు అది చూసుకొని ఎవడన్నా బయట అట్లే చేస్తే చాలా చెత్తగుంటది. డైరెక్టర్ గారేమో గాని 'రామ్ చరణ్' గారు ఎలా ఒప్పుకున్నారో నాకైతే ఇంతదాకా అర్థం కాలేదు ఆ సీన్‌కైతే. ఇంకా మూవీలో ఏదైతే నచ్చిందంటే చెప్తున్నా కదండీ! ఆ రెజ్లింగ్ పార్ట్ ఒకటే. అంతకు మించి ఇంకెక్కడా బాగుండదండి. అది కూడా ఎందుకు బాగుందనిపించిందంటే లైక్ కొంచెం కొత్తగా అనిపించింది కొన్ని చోట్లు. మేబీ ఫస్ట్ 40, 15 మినిట్స్ అంతా చెత్తగున్నందుకు అది స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఎందుకో ఫీల్ అయినామేమో అని తెలీదు గానీ, మొత్తం మూవీలో కంపేర్ చేసుకుంటే ఆ 40 మినిట్స్ సీక్వెన్స్ ఒకటే బావుంటది. అంటే ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ ఒకటే బావుంటది. ఇంక అంతకు మించి నాకైతే ఎక్కడ వర్కౌట్ కాలేదు మూవీ. చాలా అంటే చాలా గలీజ్‌గా అనిపించింది. క్లైమాక్స్ కూడా ఏదో ఇంగ సాగదీశారనిపించింది. ఆ క్లైమాక్స్ కూడా అసలు బాలేదు. ఎలా ఎండ్ చేయాలో తెలియక అలా ఎండ్ చేశాడేమో అనిపించింది. ఆ ఒలింపిక్స్ అది ఇది పెట్టి అసలు అది ఎక్కడ నేచురల్‌గా అనిపియదు. అంతా ఏదో అలా అలా ఎళ్ళిపోతున్నట్టే ఉంటది. పెద్దగా ఏం నచ్చలే క్లైమాక్స్ కూడా. నాకు ఇంకోటి అర్థం కాదండి. మన బుచ్చిబాబు గారు ఈ సినిమా అందరికీ ఇన్స్‌పిరేషన్ లాగా కావాలి అది ఇది అని చాలా షో కొట్టారనుకోండి ఇంటర్వ్యూస్‌లో. మీరు తీసింది కంప్లీట్ ఒక కమర్షియల్ మూవీ. లైక్ కంప్లీట్ డైలాగ్స్ నుంచి, స్టోరీ రైటింగ్ నుంచి ప్రతీదీ కమర్షియల్ ఎలిమెంట్‌గానే తీసినారు. బట్ ఆ ఒక్క హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకండి అలా రాశారనిపించింది. అంటే చాలా కొంచెం వల్గర్‌గానే రాశారనిపించింది. అతి సీన్‌లు పెట్టడం గాని, ఇంకోటి స్టేజ్ మీద ఒకటుంటది హీరోయిన్ సీన్. అది కూడా నాకు చాలా అంటే చాలా అతి అనిపించింది. ఓన్లీ కొత్తదనాన్ని హీరోయిన్ దగ్గర ఒకటే వాడినట్టు అనిపించింది నాకు బేసిక్‌గా. అది కొత్తదనం వల్ల వాడినాడో, మళ్ళీ ఎందుకు వాడినాడో తెలీదు గానీ నాకైతే. చాలా అంటే చాలా గలీజ్‌గా అనిపించింది. ఆ హీరోయిన్ క్యారెక్టర్ చూపియడం విధానంలో. యాక్టింగ్ ఏముండదు. ఓన్లీ ఎక్స్‌పోజింగ్ ఉన్నట్టే ఉంటది ఎంటైర్ మూవీలో. అందుకే నాకసలు ఎక్కలేదసలు. బేసిక్‌గా చాలా డిసప్పాయింట్ అయింది. అందుకే ఒక టైర్ 1 హీరో మూవీస్‌లో ఇలాంటి చీప్ రైటింగ్ హీరోయిన్ క్యారెక్టర్ గాని, హీరోకి హీరోయిన్ దగ్గర జరిగే ఆ లవ్ స్టోరీ గాని, అది కూడా చాలా అంటే చాలా వల్గర్ ఉంటది. చెప్పాను కదండీ ఆ సీన్ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది. ఎందుకు ఇలా రాశారు అని. అంత వరస్ట్‌గా ఉంది. నాకు ఎంటైర్ మూవీలో నచ్చిందంటే బీజీఎమ్స్, సాంగ్సే అండి. ఏఆర్ రెహమాన్ గారు చాలా అంటే చాలా బాగా కొట్టారు. చాలా చోట్ల నాకు బీజీఎం కూడా చాలా బాగా నచ్చింది. కొన్ని చోట్లు అక్కడక్కడ వెరైటీగా అనిపించింది తిక్కగా. బట్ చాలా చోట్ల బానే అనిపించింది. బీజీఎం అయితే బావుంది. సాంగ్స్ కూడా ఆబ్వియస్లీ సాంగ్స్ చాలా హిట్ అయినాయి బయటనే. సాంగ్స్ కూడా బావుంటాయి చూడడానికి. మూవీ అయితే అసలు నచ్చలేదు. లేదు మీకు నచ్చుతుంది అంటే ఓసారి వెళ్లి చూడండి. ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.